ఉన్నప్పుడు దాని స్థాయి కాకపోయినా జనసేన పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలో 6% 7% 10% ఓటింగ్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు కొత్త కూటమికి కొత్త కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ డెడ్ బాడీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది, రిస్టోర్ అవుతుంది, మళ్ళీ బ్రతుకుతుంది, బ్రతికి ఓటర్ల నాడిని పట్టుకుంటుందని అనుకోవటం చాలా కష్టం. నాన్ కరప్షన్ పాలిటిక్స్కి తెరలేపాను, ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైందని చెప్పి పదే పదే జేపీ గారు ప్రస్తావించారు గతంలో. అసలు ఇంకా పొలిటికల్గా నేను కంటెస్ట్ చేయను అని కూడా ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. సడన్గా ఆయన ఎందుకు ఈ అలయన్స్కి మద్దతు తెలిపారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అంటే, నేను మద్యం పంచలేను, బిర్యానీలు పెట్టలేను, నేను డబ్బులు ఇవ్వలేనని ఇంతకుముందు మీరు అన్న పాయింట్ ఆయన కూడా చాలా సందర్భాల్లో అన్నారు. బట్ నాణ్యమైన మద్యం ఇస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఈరోజు ఆయన మద్దతు తెలుపుతున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? జేపీ గారు ఈజ్ అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఆయన గ్లాస్ డోర్ డెసిషన్ తీసుకున్న పొలిటీషియన్. మీరు జేపీ గారి ప్రయాణం చూస్తే నాకు తెలిసి ఆయన ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేసి ప్రజా సమస్యలను అడ్రస్ చేసిన అంశాలు ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. ఆయన అద్భుతంగా మాట్లాడతాడు, బుక్కిస్ట్ నాలెడ్జ్. ఆయన ప్రజల్లో లేడు, లీడర్ కాదు. జయప్రకాష్ నారాయణ గారి తర్వాత లోక్సత్తా పార్టీలో సెకండ్ లీడర్ పేరు చెప్పండి. మేబీ ఎవరు లేరు అని అనుకోవాలి. ఎందుకంటే తెరపైకి వచ్చి మాట్లాడి అధికార ప్రతినిధులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులుగా ఎవరు చెప్పండి. ఈజ్ దిట్ ఏ కాల్డ్ అ పొలిటికల్ పార్టీ ఆర్ కెన్ బి కాల్డ్ as ఈజ్ అ లీడర్? Leader is all about he has to create a second generation leadership. ప్రతి సందర్భంలో నేనే మోనార్క్ని, నేను తప్ప ఇంకెవడు మీడియాలో కనపడకూడదని, నువ్వు తప్ప లోక్సత్తా పార్టీలో ఇంకో లీడరే లేడు. పొలిటికల్ పార్టీ ఎలా నడుపుతావు? బహుశా భారతీయ జనతా పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్న కారణంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చేమో. కానీ చంద్రబాబు నాయుడు అత్యంత వర్స్ట్ పొలిటీషియన్ అని జేపీ గారికి కూడా తెలుసు. సో జేపీ గారు ఆయన కేవలం ఎన్డీఏతో ఒక పర్సనల్ ఎజెండాతో, ఇంటర్నల్ ఎజెండాతో మాట్లాడే అంశం తప్ప నాణ్యమైన మద్యం ఇస్తానన్న చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆయన వెనుక నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా ఉన్నారని అనుకోవాలి తప్ప ప్రజల ఎజెండా ఉందని నేనైతే అనుకోవటం. రైట్. మీ పార్టీ నుంచి మీరు ఒక ఉన్నత విద్యావంతులు అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తానంటూ పార్టీని ఫ్లోట్ చేశారు. ఎలాంటి అభ్యర్థులకు మీరు టికెట్లు ఇస్తూ ఉన్నారు? ఆల్రెడీ మీరు 2 ఎక్స్ప్లెనేషన్లు, కోడికత్తి శ్రీను, దస్తగిరికి సంబంధించి ఆ 2 ఇష్యూస్లో మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. రిమైనింగ్ 173 నియోజకవర్గాల్లో అభ్యర్థులు వస్తున్నారా? నేను అభ్యర్థులు ఎలాంటి వాళ్ళు ఉండాలి అని నాకైతే ఏం క్యాలిక్యులేషన్ లేదు. ఎందుకు లేదు అని మీరు అడగొచ్చు నన్ను. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి 175 ఎమ్మెల్యేస్లో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా 175 మంది ఎమ్మెల్యేలు అయితే ఉంటారుగా, 25 మంది ఎంపీలు అయితే ఉంటారుగా. ఆల్మోస్ట్ ఆల్ 83% గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 43% అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఒక 8% ఎంఫిల్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏం ఒరిగింది సమాజానికి? డాక్టర్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ల హీరో, కొడాలి నాని చదువుకొని లారీ క్లీనర్గా పనిచేసి డ్రైవర్గా పనిచేసిన కొడాలి నాని బెట్టింగ్లు చేస్తాడు, లేకపోతే క్యాషినో ఆడతారు. ఎంబీబీఎస్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆడతాడు. వేర్ ఇస్ ద డిఫరెన్స్? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అందరూ క్యూ లైన్లో నుంచి ఒక చోటకి రావాల్సిందే. సో నేను చదువుకోనోడికి టికెట్ ఇచ్చినా, మీరు ఎంబీబీఎస్ డాక్టర్కి సీట్ ఇచ్చినా అందరూ ఆడాల్సింది ఒకటే గేము. సో గేమ్ ఆడించేవాడు రింగ్ మాస్టరు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అయితే ఒకలాగా ఉంటుంది, శ్రవణ్ కుమార్ అయితే ఒకలాగా ఉంటుంది. ఆడించే వాళ్ళల్లో లోపం ఉందంటారు. నేను రింగ్ మాస్టర్ కాబట్టి, అంటే రింగ్ మాస్టర్ అంటే వేరే ఆ విధంగా అనుకోకండి. రింగ్ మాస్టర్ మీన్స్ నాయకుడిని, నా పార్టీకి నేను రింగ్ మాస్టర్ని. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మై పీపుల్ షుడ్ యాక్సెప్ట్. కొద్దిగా డిస్కషన్ చేసి డెమోక్రసీ ఉందని చూపించుకోవడానికి మమ్మ అనిపించేస్తా. నా నిర్ణయం నేను తీసుకుంటా. సో నేను ప్రాపర్గా నడిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ప్రాపర్గా నడుస్తారు. నాకు తెలిసి ఆంధ్రాలో సగానికి సగం మంది మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి 3 రాజధానులు నచ్చదు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి శిలాశాసనం మాట చెబితే ఒప్పుకోలేదా అందరూ?
అసెంబ్లీలో కనీసం ఒక్కడ లెగిసి అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీ సమస్య ఉందని మాట్లాడలా. మీ అభిప్రాయం ఏంటి 3 రాజధానుల విషయంలో? ఎట్లా అసలు 3 రాజధానులు అండి? 3 రాజధానులు అనేది ఇట్స్ అ ఫూలిష్ డెసిషన్. డీసెంట్రలైజేషన్ పాలసీస్ వర్కౌట్ అవ్వదంట. డీసెంట్రలైజేషన్ పాలసీస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ది పవర్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్, నాట్ క్యాపిటల్స్. అవును సార్, క్యాపిటల్స్ అయిన తర్వాత పవర్ కూడా అవుతుంది కదా ఆటోమేటిక్. ఎట్లా అవుతుందమ్మా? ఇక్కడ ఆల్రెడీ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలా అనేక అంటే భౌగోళికంగా విస్తీర్ణం కాబడ్డ జిల్లాలు ఉన్నాయి. అక్కడ కూడా క్యాపిటలైజేషన్ ఒకవేళ వచ్చిన తర్వాత పొలిటికల్ సిస్టమ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. ఎజ్యూమో మూమెంట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉంటాయి. మీకు చిత్తూరు, రాయలసీమ దగ్గర నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 24 అవర్స్ పడుతుంది. ఒక సెక్రటేరియట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక అర్జీ ఇవ్వడానికి చిత్తూరు నుంచి, రాయలసీమ నుంచి ఒక రైతు వెళ్ళాలి అంటే రావటానికి 24 గంటలు, పోవటానికి 24 గంటలు, 48 గంటలు క్యాపిటల్కి ప్రయాణం చేయగలిగిన కెపాసిటీ ఉంటుందా ఈ రాష్ట్రంలో? మీరు ఒక అనంతపురం నుంచి విజయవాడకి రండమ్మా బస్సులో, యూ విల్ అండర్స్టాండ్. అట్లాంటిది అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి ఎంత కష్టం అవుతుంది? తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఎంత కష్టం అవుతుంది? కొన్ని వేల మంది నిరుపేదలు క్యాపిటల్కి రావాల్సి వస్తుంది ఎవ్రీడే. మీరు విశాఖపట్నాన్ని కేవలం భూములు దోచుకున్నాం కాబట్టి విశాఖపట్నం క్యాపిటల్ పెట్టామంటే వేర్ ఇస్ ద జస్టిఫికేషన్? మీరు తీసుకెళ్ళి జ్యుడిషియరీని తీసుకెళ్ళి అక్కడ పెడతానంటున్నారు. ఒకసారి హైకోర్టు విజయవాడ తరలివచ్చిన తర్వాత మరలా మీరు తీసుకుని వెళ్ళి కర్నూలులో పెడతానంటే కర్నూలులో కనీసం ఉండటానికి ఒక సరైన హోటల్ లేదు. యూ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. ఎక్కడైనా సరే క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రంలో నడిబొడ్డులో ఉండాలి. ఇక్కడ మీరు 38,000 ఎకరాలు, 35,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి సేకరించి ఈరోజు వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టు తీసుకొని నేను వైజాగ్లో పెడతాను అంటే వైజాగ్ జియోగ్రఫికల్ స్టేటస్ ఏంటి? వైజాగ్ పరిస్థితి ఏంటి? వైజాగ్లో పెడితే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? వైజాగ్లో ఈవెన్ కట్టడానికి అదర్ ల్యాండ్ ఏమన్నా మిగులుందా లేదా? దాన్ని ఇవన్నీ ఆలోచన చేయాలి. మీకు ఒరిస్సా బార్డర్లో తీసుకెళ్ళి క్యాపిటల్ పెడతారా ఎక్కడన్నా? సో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అబ్సల్యూట్లీ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ఉన్న చోట డెవలప్ చేసుకుంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది తప్ప మీరు డెవలప్ అయ్యి కొద్ది గొప్ప డెవలప్ అయిన సిటీస్లో ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మీ విజయవాడ క్యాపిటల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంతా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడితే నేను ఎవడన్నా కొట్టాడా? ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం తీసుకెళ్ళి రాయలసీమలో పెడితే మిమ్మల్ని ఎవరన్నా మాట అన్నారా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మొత్తాన్ని విజయవాడలో పెడితే ఎవరన్నా అడిగారా? ఎయిర్పోర్ట్లు తీసుకొని వెళ్ళి కట్టు, 100 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్లు కట్టు, పోర్టులు నిర్మాణం చెయ్యి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టు, కియా పరిశ్రమ రాయలసీమ వచ్చింది, అట్లాంటి 10 పరిశ్రమలు తీసుకురా. క్యాపిటల్ ఇక్కడ పెట్టి రాష్ట్రాన్ని డీసెంట్రలైజేషన్ చేసి అన్ని ఏరియాలకి ఒకటేమో సాఫ్ట్వేర్ రాజధాని చేయి, ఇంకొకటేమో హార్డ్వేర్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురా, సాఫ్ట్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీస్ లాంటి వాటిని తీసుకొచ్చి ఇలా డీసెంట్రలైజేషను డెవలప్మెంట్ని చేయాలి. అంతేగాని మీ థాట్స్ని కాదు చేయాల్సింది. సో ఖచ్చితంగా ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళ అంటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842